తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం మొత్తం 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా ఇందులో 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. క్యాజువాలిటీ వార్డు వెనుక వైపున 50 పడకలతో ఐసోలేషన్ వార్డు, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామంటున్న సూపరింటెండెంట్ రాజారావు మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు సిట్యుయేషన్ లైవ్. నేను మీ సాయి. మనం ఇప్పుడు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు సార్తో ఉన్నాం. సో ఇప్పుడు స్టేట్ వైజ్, నేషన్ వైజ్ కరోనా మళ్ళీ స్ప్రెడ్ అవుతున్న ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. సో వెల్కమ్ టు సిట్యుయేషన్ లైవ్ సార్. సో ఇప్పుడు ఏంటంటే గాంధీ హాస్పిటల్లో కూడా మరి పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు. కొన్ని బ్లాక్స్ దానికోసం సెపరేట్గా అక్కడ ఎవరు అలో చేయట్లేదు ఒక రూమరా న్యూస్ అని కదా? అది రూమర్ అండి, ఫేక్ న్యూస్ అది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కోవిడ్కి సంబంధించి ఒక్క పేషెంట్ కూడా లేరు మనకి. కాకపోతే ఈ పాండమిక్ తర్వాత ఈ కోవిడ్ బలహీనపడి ఎండమిక్గా మారి వారానికి ఒక 2 నుంచి 3 కేసులు వస్తూనే ఉంటాయి. అది ఇప్పుడు కాదు, మన ఈ థర్డ్ వేవ్ అయిపోయిన కాడ నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. దానికోసమని మనం ఐసోలేషన్ వార్డ్స్ అట్లాగే ఉంచాము. సో ఆ వార్డ్స్లో వేరే పేషెంట్స్ని పెట్టట్లేదు మనం. సో అట్లా ఐసోలేషన్ వార్డ్స్ ఇదివరకు మనం ఏవైతే తయారు చేసుకున్నామో, మేల్ సైడ్ ఏమో ఒక 30 బెడ్స్ ఉన్నాయి. ఈ గైనకాలజీ అండ్ మన ఆప్షన్స్ సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక 20 బెడ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్స్ని మనం అట్లనే ఉంచాము. అంతేగాని ఇప్పుడు ఈ JN1 వేరియంట్ కోసం తయారు చేసిన బెడ్స్ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ కూడా లేరు. యూజువల్గా వారంలో 1-2 పేషెంట్లు వచ్చాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక పేషెంట్ కూడా గాంధీ హాస్పిటల్లో ఇటువంటి వాటిలో అయితే లేదు. సో కానీ కేరళ రిపోర్ట్ అయింది, అదే సమయంగా ఇంకా కర్ణాటకలో రిపోర్ట్ అయింది అంటున్నారు. సో ఆ వేరియంట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది బాడీలో, ఎలాంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు అటువంటి కేసులు మన దగ్గర లేవు, కానీ బట్ ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ని బట్టి ఏంటంటే అది ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ అది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మైల్డ్గానే ఉంది. సో పెద్దగా హాస్పిటలైజేషన్ ఉండటం కానీ లేకపోతే సెల్ఫ్ లిమిటింగ్ దానంతా అదే తక్కువైపోయేది. కాకపోతే దాని ఇన్ఫెక్టివ్ రేట్ ఎక్కువ ఉండి ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల చాలా మందికి వైడ్ స్ప్రెడ్, చాలా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకవేళ మన దగ్గరికి, మన తెలంగాణ స్టేట్కి రావటం జరిగితే కనుక ఈ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే రకంగా మనం చూస్తుంటే ఈ క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్ కూడా ఎక్కువైపోతుంది. ఆ ఓవర్ క్రౌడింగ్ కానివ్వండి, లేకపోతే రాబోయే ఫెస్టివల్ సీజన్స్ను దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ కొందరు రిస్క్ గ్రూప్ ఉంటారు, అంటే వయసు పెద్దవాళ్ళు, 65 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు కానివ్వండి, చంటి పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే వేరే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్, ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లేకపోతే క్యాన్సర్ తోటి ఉన్నవాళ్ళు, లేకపోతే ఎందుచేతనన్నా ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడేవాళ్ళు కానీ, స్టీరాయిడ్స్ తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండి వీళ్ళు ఆ వైరస్ మైల్డ్ అయినప్పటికీ కూడా వీళ్ళలో అది తీవ్రత ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా భయపడే విషయం కాదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. సో కొన్ని టీవీ ఛానల్స్లో కొన్ని కంట్రీస్ లాక్డౌన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు ఉన్నది. సో ప్రజలు ఓ విధంగా భయప్రాంతంలో గురి అవుతున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే సూచన ఏముంటుంది సార్? అంటే ఇప్పుడు ఇంత కమ్యూనిటీ స్ప్రెడ్ ఉన్న ఈ తరుణంలో లాక్డౌన్ తోటి పెద్ద యూజ్ ఉండదు. కాకపోతే లాక్డౌన్ పెడతారని అట్లయితే మనకేమి అనిపించట్లేదు. లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి కూడా అట్లేం లేదు. సో దాని గురించి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక లాక్డౌన్ పెట్టుకుంటామా లేదా, లేకపోతే దీన్ని డిసీజ్ని స్ప్రెడ్ చేసుకుంటామా లేదా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఎవరైతే సిమ్టమ్స్ ఉంటాయో, ఇప్పుడు ఈ దగ్గు, జలుబు, తుమ్ములు, ఈ హెడేక్, బాడీ పెయిన్స్ ఇటువంటివి ఉన్నవాళ్ళు, అంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, దీన్ని ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటాము. వీళ్ళు వాళ్ళంతా వాళ్ళు సపరేట్ అయిపోయి మాస్క్ పెట్టుకుంటే వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు అలర్ట్ జారీ చేసిన దాంట్లో భాగంగా ఇదే చెప్పారు. ఇట్లా ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసులు కానివ్వండి, లేకపోతే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాము, సారీ కేసెస్, SARI, ఈ కేసుల్లో ఈ కోవిడ్ టెస్టింగ్ పెంచండి. అందులో ఏమైనా పాజిటివిటీ రేట్ వస్తుందేమో చూడండి. తర్వాత ఎక్విప్మెంట్ వైజ్ కానివ్వండి, ట్రీట్మెంట్ మందుల వైజ్ కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ కిట్స్ వైజ్ కానివ్వండి, అన్నీ సరిపడా ఉన్నాయా లేవో చూసుకోండి అన్న ఒక అలర్ట్ వచ్చింది తప్ప
ఇప్పుడే కేసులు ఉన్నాయి, పెరుగుతున్నాయి, వార్డులు సిద్ధం చేసుకోండి ఎట్లని కాదు. మన దగ్గర ఆల్రెడీ ఇది కోవిడ్కి సర్వ్ చేస్తుంది కాబట్టి వార్డ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ వార్డ్స్ మనం అట్లే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనకి ఒక అలర్ట్, అంటే జాగ్రత్తగా ఉండండి, అన్ని ఏదొచ్చినా కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అన్నట్టు ఒక అలర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడే అంతగా కేసులు లేవు కాబట్టి ఇవన్నీ అంటే టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి టెస్ట్ చేసేంత ఇదైతే లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. సో సూపరింటెండెంట్ రాజారావు సార్ ఏం చెప్తున్నారంటే ప్రజలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, రాకముందుకే మనం అలర్ట్గా ఉండాలి. జస్ట్ ఇది ఒక అలర్టే తప్ప మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సో ప్రజలు ఎప్పటిలాగానే సోషల్ డిస్టెన్సింగ్, కోల్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అతి జాగ్రత్త తీసుకొని తానే ఐసోలేట్ అయ్యి సరి అయిన తర్వాతనే కమ్యూనిటీ సోషల్ రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిటీ విజన్. కెమెరామ్యాన్ రాణాతో సాయి.